డియర్ స్టూడెంట్స్, మిత్రమా, డిఎస్సి దగ్గర పడిందని మీరు అధైర్యపడద్దు. మీకు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా రావాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది నేను మీ ముందుకి రాబోతున్నాను. అయితే డిఎస్సి 2025 మనకి ఎస్జిటికి 8 మార్కులు కంటెంట్ నుంచి ఎలా సంపాదించాలి, అలాగే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీకి మనం చెప్పబోయేటువంటి డిఎస్సి ఏ విధంగా తక్కువ సమయంలో మార్కులు గెయిన్ చేయాలనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. నా పేరు కె వెంకటరమణ. మనకి 2025 డిఎస్సిలో నేను చెప్పేటువంటి ఈ టెక్నిక్ పాయింట్ల వల్ల మీకు ఒక్క మార్కైనా కలిసి జీవితంలో స్థిరపడితే అదే సంతోషంగా భావిస్తూ నేను ఈ ప్రస్తావాన్ని మొదలు పెడుతున్నాను. ముందుగా మనకి ఏ పార్ట్ నుంచి బిట్ వస్తుంది అని చూసినట్లయితే మనకి అక్షరాలు అనేటువంటి విషయం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అక్షరాలలో అక్షరాలు లేదా ధ్వని లేదా దాని పారిభాషిక పదాలు అనే చాప్టర్ నుంచి ఒక మార్పు వస్తుంది. అది ఎట్లా అనేది మనం చూద్దాం. తెలుగు భాషకు వర్ణాలు ఎన్ని, తెలుగు భాషకు వర్ణాలు లేదా అక్షరాలు ఎన్ని అని చూసినట్లయితే 36 అని ఆన్సర్ పెట్టాలి. గత ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు. అలా కాకుండా సంస్కృత భాషకు అక్షరాలు ఎన్ని అని అడిగితే సంస్కృత భాషకు అక్షరాలు 50. మరి ప్రాకృత భాషకు అక్షరాలు ఎన్ని అని అడిగితే ప్రాకృత భాషకు అక్షరాలు 40. ప్రస్తుత ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని అని అడిగితే ఆంధ్ర భాషకు అక్షరాలు ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని అని అడిగితే 56. అయితే తెలుగు భాషకు అక్షరాలు అంటే ఎస్కేడి అంటే శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్షారామం. శ్రీశైలం ఏమో కర్నూలు జిల్లా, కాళేశ్వరం ఏమో కరీంనగర్ జిల్లా, ద్రాక్షారామం ఏమో తూర్పుగోదావరి జిల్లాలో ఉండడం జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో వ్యవహరించినటువంటి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి ఆడబిడ్డే మన తెలుగు భాషకు అక్షరాలు మొదట చెప్పేయాలి. సంస్కృత భాషకు అక్షరాలు ఎన్ని అంటే 50. అయితే సంస్కృత భాషకు సంస్కరించబడినటువంటి భాషే సంస్కృత భాష. ఈ సంస్కృత భాషకు అక్షరాలు 50. అలాగే ప్రాకృత భాషకు అక్షరాలు 40. ప్రస్తుత ఆంధ్ర భాషకు అక్షరాలు ఎన్ని అని అడిగితే 56. అయితే ఆంధ్ర భాష అక్షరాలు అంటే తెలుగు భాష ప్లస్ సంస్కృత భాష ప్లస్ ప్రాకృత భాష ఈక్వల్ ఆంధ్ర భాష. ఏంటి సార్ ఈ ప్లస్ అని అడిగితే తెలుగు భాషలో ఉన్నటువంటి 36 అక్షరాలు, సంస్కృత భాష నుంచి తీసుకొచ్చినటువంటి 19 అక్షరాలు, అలాగే సంస్కృత ప్రాకృత భాష నుంచి ఉన్నప్పటికీ కూడా మనకి తెలుగులో పదాలు చేరాయి కాబట్టి మొత్తం 56, 55. ఒకటేమో మూల ద్రావిడ భాష నుంచి అక్షరాలు 36 తెలుగు భాష అక్షరాలు, సంస్కృత భాష నుంచి 19 అక్షరాలు, 55 ఒకటి మూల ద్రావిడ భాష నుంచి తీసుకురావడం జరిగింది. అది కంపితం లేదా శకట రూపాన్ని
దీన్ని మూల ద్రావిడ భాష అక్షరం అంటారు. మొత్తం టోటల్ ఆంధ్ర భాష అక్షరాలు ఎన్ని అని అడిగితే 56. అయితే తెలుగు భాష అక్షరాలకు 36, సంస్కృత భాషకి 50, ప్రాకృత భాష అక్షరాలు ఏంటంటే 40, ఆంధ్ర భాష అక్షరాలు 56. తెలుగు భాష అక్షరాల్లో ఈ 36 14 ఏమో అచ్చులు, 22 ఏమో హల్లులు. మరి సంస్కృత భాష అక్షరాలు 16 అచ్చులు ఉన్న 34 హల్లులు. ప్రాకృత భాష అక్షరాలు 14 ప్లస్ 26. ఇంకా ఆంధ్ర భాష అక్షరాలు తెలుగు భాషకు అచ్చులు 16, ఉభయాక్షరాలు 3, హల్లులు 37. ఇలా మన యొక్క అక్షర క్రమం చూసుకున్నట్లయితే మనకి ఈ విధమైనటువంటి అక్షరాలు మనకు కనబడుతున్నాయి. అయితే అసలు ధ్వని అంటే ఏంటి, ధ్వని అంటే ఏంటి, లేదా అక్షరం అంటే ఏంటి, వర్ణం అంటే ఏంటి అని చూస్తున్నట్లయితే ధ్వని అనగా ముఖ ఊపిరితిత్తుల నుంచి కంఠ విభాగంలో ముఖ కుహరం ద్వారా వెలువడేటువంటి శబ్దాన్ని ధ్వని అంటాం. ఉదాహరణకి ఇక్ ప్లస్ ఇక్ అనేటువంటి ఒక ధ్వని, ఆ అనే ఒక ధ్వని కలిపి ఖా అనేటువంటి ఒక అక్షరం. అంటే ఇక్, ఆ అనేది ధ్వనులు అన్నమాట. మరి ఇంకొక మాట అన్నాం, వర్ణం అంటే ఏంటి సార్? వర్ణం అంటే పూయిట అని అర్థం, రంగు పూయిట. టెట్ట పెట్టికి అలాగే గతంలో చాలాసార్లు టెట్లకు కానీ డిఎస్సికి కానీ అలాగే టీజీటీ పీజీటీకి కానీ మనకు వచ్చినటువంటి పెట్టు వర్ణం కనిష్ట అర్ధభేదక శక్తి కలిగిన దాన్నే కనిష్ట అర్ధభేదక శక్తి కలిగిన ధ్వనినే వర్ణం అంటాం. ఏమన్నాడు? కనిష్ట అర్ధభేదక శక్తి కలిగిన ధ్వని. చూడండి, కనిష్ట అయి ఉండాలి, అది అర్ధభేదాన్ని ఇవ్వాలి. ఆ అక్షరానికి అర్ధభేదక శక్తి కలిగినటువంటి ధ్వనినే వర్ణం అంటారు. ఉదాహరణకి పాట, బాట, మాట, ఆట. ఇప్పుడు పాట, బాట, ఈ పాప, బాబామా అనేటువంటిది ఓష్యాలు అయినప్పటికీ కామన్ పాయింట్ ఆట. అన్నిట్లో కూడా ఆట ఉంది. అందులో ఇప్పు అనేది కలిపితే పుల్లు హల్లు పాట అయింది, అలాగే ఇబ్బంది కలిపితే బాట అయింది, ఇమ్మని కలిపితే మాట అయింది. అంటే ఆట దానికి ఇప్పు, ఇబ్బు, ఇమ్ము అనేటువంటి కలుపుతున్నప్పుడు మనకి దాని అర్ధభేదక శక్తి కలిగింది కాబట్టి అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. కనిష్ట అర్ధభేదక శక్తి ఇచ్చినటువంటి కలిగిన ధ్వనినే మనకి వర్ణం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత అక్షరాలకు వెళ్దాం.